Hi Mama Bros, welcome back to our channel. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈ వీడియోలో మీతో ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందామని వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ వచ్చేసి 1K ఫాలోవర్స్ అయితే రీచ్ అయిందనమాట. సో దీనికి కారణం మీ సపోర్టే. సో మన యొక్క ప్రతి ఒక్క ఫాలోవర్కి పేరు పేరున మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. నెక్స్ట్ బ్యాడ్ న్యూస్ అంటే ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే సో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఏంటంటే తెలియక చేసినటువంటి మిస్టేక్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ప్రతి ఒక్క యూట్యూబర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నటువంటి యూట్యూబర్స్ కానీ లేకపోతే చేయాలనుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ చేసి మానిటైజేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా సో ఈ వీడియోని కూడా ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ అయితే ఎనేబుల్లో ఉంచుకోండి. ఒకవేళ నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాను అనమాట. ఒక యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యి రెవెన్యూ జనరేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి. సో ఎలిజిబుల్ అవ్వాలి అంటే మనకి 500 సబ్స్క్రైబర్స్ రావాలి, అలాగే 3000 వాచ్ అవర్స్ రావాలి. సో ఇది ఆల్రెడీ మనకు వచ్చేసింది. నేను అప్లై చేసిన నెక్స్ట్ డే మార్నింగ్కే అప్రూవల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా రెవెన్యూ జనరేట్ అవ్వాలి అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ రావాలి. సో మనకి ఆల్రెడీ 1K ఫాలోవర్స్ వచ్చారు, అలాగే 6000 వాచ్ అవర్స్ అయితే కూడా వచ్చేసింది అనమాట. 1K ఫాలోవర్స్ వచ్చారు కదా, మానిటైజేషన్ యాడ్ అయిపోయి ఉంటుందని చెప్పేసి నేను ఒకసారి చెక్ చేస్తే మానిటైజేషన్ అయితే ఆన్ కాలేదు మన వీడియోస్ పైన. సో ఎందుకు కాలేదని చెప్పేసి నేను చాట్ సపోర్ట్ అయితే మాట్లాడాను, కానీ వాళ్ళు చెప్పిన ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సడన్గా ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది అనమాట. సో అంత కంగారు పడ్డాను. సో అసలు విషయం ఏంటంటే మన ఛానల్ పైన ఒకటి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే పడింది అనమాట. సో దానివల్ల మానిటైజేషన్ అనేది ఆన్ కాలేదు. సో ఒక్క మాటతో నాకైతే అసలు కంగారు వచ్చేసింది అనమాట. అసలు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది ఎందుకు పడింది, అసలు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అంటే ఏంటనే దాని గురించి అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో ఒక ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఇవన్నీ చెక్ చేస్తారనమాట. సో అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది ఉంటే కనుక మానిటైజేషన్ అనేది ఆన్ అవ్వదు. అసలు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అంటే ఏంటంటే మన వీడియోస్ అనేవి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఉండాలి. అంటే వాళ్ళ కండిషన్స్ ప్రకారం మన వీడియోస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే వైలెన్స్ కానీ లేకపోతే దానికి వ్యతిరేకంగా అంటే వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తే మాత్రం కంపల్సరీగా గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే పడుతుంది అనమాట మన ఛానల్ పైన. రీయూజ్డ్ కంటెంట్ కానీ రీయూజ్డ్ మ్యూజిక్ కానీ సో దానికి ఏదన్నా ఉండేట్లయితే అది కాపీరైట్ క్లైమ్ అయితే పడుతుంది అనమాట. దాంతో అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, అది డిలీట్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడితే మాత్రం పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అసలు ఇది ఫస్ట్ అయితే మనకి వార్నింగ్ల రూపంలో అయితే వస్తుంది అనమాట. సో అసలు ఇది ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఏంటంటే అది మనం మనీ పెట్టి తీసుకోవాల్సింది కొంచెం ఫ్రీగా తీసుకుంటే బెటర్ కదా, అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కొంచెం ప్లస్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశాను. సో అది అంటే నేను తెలియక చేశాను అనమాట. సో అది యూట్యూబ్ రూల్స్కి వ్యతిరేకం అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ వార్నింగ్ అయితే ఒకటి వచ్చింది. సో అలాంటిదే మళ్ళీ ఇంకొక వీడియో చేశాను. సో అసలు ఎందుకు వచ్చిందో ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా అలాంటిది దానికి సంబంధించి ఒక వీడియో చేయడం వల్ల ఒక ఫస్ట్ స్ట్రైక్ అయితే పడింది. ఫస్ట్ స్ట్రైక్ పడితే మనకి వీడియో అప్లోడ్ చేయడానికి రాదు, లేకపోతే ఏదైనా పోస్ట్ పెట్టడానికి రాదు, లేకపోతే లైవ్ పెట్టడానికి రాదు అనమాట. సో 1 వీక్ తర్వాత ఆటోమేటిక్గా అయితే నార్మల్గా వచ్చేస్తుంది. కాకపోతే మన ఛానల్ పైన స్ట్రైక్ అనేది 90 డేస్ వరకు అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఛానల్ 90 డేస్ వరకు అయితే ఉంటుంది. సో మీరు ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేసినా అది కాపీరైట్ క్లైమ్లో తీసేయచ్చు. మ్యూజిక్ యూజ్ చేసినా కానీ వేరే వాళ్ళ వీడియోస్కి మనం వాయిస్ ఓవర్ చేసినా కానీ వాటిని ఎలాగోలా తీసేయచ్చు. అంత పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ అలాంటివి మాత్రం చేయకండి. మానిటైజేషన్కి అయితే మీకు యాడ్స్ అయితే డిజేబుల్ చేస్తారు వాటికి. సో అసలు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా అంటే మీకు ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మాత్రం మీకు యాడ్స్ ఆన్ అవ్వాలి అంటే మాత్రం ఇలాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ మాత్రం పడకుండా చూసుకోండి. సో ఇదైతే 90 డేస్ వరకు అయితే ఉంటుంది. ఈ 90 డేస్ అయ్యేంత వరకు అయితే మన ఛానల్కి యాడ్స్ అనేది ఇవ్వట్లేదు అనమాట. సో తర్వాత ఏమైనా ఆటోమేటిక్గా యాడ్స్ అనేది ఎనేబుల్ చేస్తారంటే మీరు ఈ 90 డేస్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఎర్న్లోకి వెళ్ళి అని చెప్పేసి అన్నారు. సో ఇంకా నాకైతే ఇంకా కంగారు వచ్చేసింది. మరి ఇంతసేపు ఎన్ని రోజులు కష్టపడ్డది మొత్తం ఇంకా పోయినట్టేనా అనిపించింది అనమాట. సో చూడాలి, ఇంకా ఇంకో 1 మంత్ ఉంది ఆ స్ట్రైక్ పోవడానికి. ఈ 1 మంత్ తర్వాత యాడ్స్ అనేవి వస్తాయా లేదా అనేది చూడాలన్నమాట. సో ఈ 90 డేస్ మాత్రం మానిటైజేషన్ అనేది ఆన్ అవ్వదు అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెకండ్ స్ట్రైక్ అనేది మనకి 90 డేస్ లోపల పడకుండా చూసుకోవాలి. సో ఒకవేళ పడింది అంటే మాత్రం మనకి ఇంకొక 2 వీక్స్ అనేది స్ట్రైక్ పడినందువలన ఒక 2 వీక్స్ మనకి ఇంకా సేమ్ వీడియోస్ అప్లోడ్ చేయలేము, పోస్ట్ పెట్టలేము, లైవ్ ఇవ్వలేము అనమాట. సో ఇవన్నీ అయితే ఆపేస్తారు. సో ఈ 2 వీక్స్ ఉంటుంది. కాకపోతే 90 డేస్ కూడా మళ్ళీ మనకి రిస్ట్రిక్షన్ అంటే మన కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ సెకండ్ స్ట్రైక్ 2 అని చెప్పేసి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ 2 అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉండేది అనమాట. సో అది ఉన్నా సరే మనకి మానిటైజేషన్ అయితే ఆన్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కదా
ఈ 90 days అయిన తర్వాత పడితే ఇది మళ్ళీ ఫస్ట్ స్ట్రైక్ కింద వస్తుంది. ఓకే, అర్థమైందా? సో 90 days అంటే స్ట్రైక్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడిన 90 days లోపు ఏది మన స్ట్రైక్ రాలేదనుకోండి, అది ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఏదైనా స్ట్రైక్ పడితే అది ఫస్ట్ స్ట్రైక్ కింద వస్తుంది. సో లేదు, ఈ 90 days లోపల ఇంకో స్ట్రైక్ పడిందంటే మనకి 2 weeks అనేది ఛానల్ ఆపేస్తారు. సో ఈ 2 weeks ఛానల్ ఆపేస్తారు, వీడియోస్ అప్లోడ్ చేయలేము, లైవ్ ఇవ్వలేము, సో ఇవన్నీ చేయలేము. సో దీనికైతే 2 weeks అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మళ్ళీ యాక్టివ్ చేసేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఈ 90 days లో ఈ సెకండ్ స్ట్రైక్ కనుక మనకి 90 days లోనే సెకండ్ స్ట్రైక్ వచ్చేసి మన వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక స్ట్రైక్ వచ్చింది అనుకోండి, అంటే థర్డ్ స్ట్రైక్ పడితే మాత్రం మన ఛానల్ని డిలీట్ చేసేస్తారు. సో ఫస్ట్ స్ట్రైక్ అంటే 90 days లో ఇంకో స్ట్రైక్ పడితే సెకండ్ అవుతుంది, ఈ 90 days లో మళ్ళీ ఇంకో స్ట్రైక్ పడింది అంటే మాత్రం థర్డ్ అవుతుంది, ఈ ఛానల్ కంప్లీట్ డిలీట్ చేస్తారని చెప్పాను కదా. సో అలా అయితే అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి మీరు. సో ఒక స్ట్రైక్ పడింది అంటే 90 days వరకు అయితే ఏ తప్పులు అయితే చేయకండి, తెలిసైనా తెలియకపోయినా సరే మిస్టేక్స్ అనేది చేయొద్దు. అసలు స్ట్రైక్సే పడకుండా చూసుకోండి, ఎందుకంటే ఎక్కువ స్ట్రైక్స్ పడినా కానీ వీడియోస్ పైన యాడ్స్ అనేవి ఆన్ అవ్వు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ సంబంధించినటువంటి నేను చేసిన మిస్టేక్ అనమాట. సో అది తెలియక చేశాను, తెలిస్తే చేయం కదా అలాంటి మిస్టేక్. ఇంకో బ్లండర్ మిస్టేక్ ఏంటో చెప్పనా? సో నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2014లో, అంటే ఛానల్ క్రియేట్ చేసింది 2014లో. అసలు ఆ టైంలో యూట్యూబ్ పైన ఇంతమంది అయితే లేరనమాట, ఛానల్స్ క్రియేటర్స్ ఇంతమంది లేరు. సో అంత పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా తెలుగులో అంత లేరు. సో దాని గురించి ఎవరో తెలియని టైంలో అసలు యాక్చువల్గా నేను క్రియేట్ చేసిన టైంలో అసలు యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి అన్న సంగతి కూడా నాకు తెలియదు, చాలా మందికి అయితే తెలియదు అనమాట. సో ఆ టైంలో నేనైతే ఛానల్ క్రియేట్ చేశాను, ఛానల్ క్రియేట్ చేసి కొన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో తర్వాత మళ్ళీ అవి డిలీట్ చేశాను అనమాట. తర్వాత 2018లో అప్పటి నుంచి 14 నుంచి 18 వరకు అయితే మళ్ళీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. అంతకుముందు ఏవో వీడియోస్ పెట్టింది కానీ డిలీట్ చేశాను. తర్వాత 2018లో అయితే ఒక వీడియో చేయాల్సి వచ్చింది. సో ఆ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ తను గూగుల్ క్రోమ్ క్యాస్ట్ ఒకటి తీసుకున్నాడు. సో అది ఎలా యూజ్ చేయాలో తనకు తెలియదు అది. సో దానికి అర్థం కాకపోతే నాకు ఇచ్చేసి నీకు కొంచెం నాలెడ్జ్ ఉంది కదా, సో ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఒకసారి నాకు చెప్పమని చెప్తే నేను ఆ డివైస్ ఇంటికి తీసుకొచ్చేసి నేను టెస్ట్ చేసి అరే దీన్ని ఒక వీడియో ఇలా క్రియేట్ చేసి తనకు పంపిద్దాము, తను చూసుకొని చేసుకుంటాడని చెప్పేసి నేను ఆ వీడియో అనేది క్రియేట్ చేశాను. సో వీడియో ఎటు క్రియేట్ చేసాం కదా అని చెప్పేసి దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసేద్దాం. సో ఫస్ట్ వీడియో లాగా అవుతుంది, ఎప్పుడు 2014లో స్టార్ట్ చేసాం కదా అని చెప్పేసి నేనైతే ఆ వీడియోస్ అయితే నేను క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోస్ పెట్టానని చెప్పాను కదా. సో దానికైతే కొంత రెవెన్యూ అనేది జనరేట్ అయింది, అంటే ఒక 5 రూపీస్ అలా వచ్చింది, అంటే అంత ఎక్కువేం కాదు. సో అంత అమౌంట్ వచ్చింది. సో అది ఎందుకు వచ్చింది అంటే అసలు అలా వచ్చిందని నాకు తెలియదు అనమాట. తర్వాత సో రీసెంట్గా నేను మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత, అంటే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత నేను అప్లై చేస్తే యాడ్సెన్స్ అకౌంట్ ఇవ్వాలి కదా మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు. సో ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ లింక్ అయ్యిందని చెప్పేసి వచ్చింది. నేను మళ్ళీ సర్ప్రైజ్, అరే ఏంటి నేను ఎప్పుడు చేసాను ఏంటి అని చెప్పేసి చూస్తే ఆల్రెడీ ఎప్పటిదో ఒక యాడ్సెన్స్ అకౌంట్ అయితే యాడ్ అయ్యింది, దానికి లింక్ ఆల్రెడీ చేసింది అనమాట. సో అలా అయితే నేను స్టార్టింగ్ చేశాను. సో అందులో కూడా అమౌంట్ డాలర్స్లో కొంచెం ఏదో 0.4 0.3 0.03 సంథింగ్ ఏదో ఉంది. సో ఇలా ఎందుకు అయిందంటే అంతకుముందు 2017లో ఏవో కొన్ని యాడ్స్ ప్లే అయినాయి. సో వాటికైతే రెవెన్యూ అనేది జనరేట్ అయింది. సో అది నిజంగా మరి అప్పుడు ఉన్న కండిషన్స్ ఏంటో నాకు తెలియదు. సో అప్పుడైతే మరి రెవెన్యూ అయితే జనరేట్ అయింది, నేను మీకు చూపిస్తాను. నేను వీడియో క్లిప్లో ఫోటో అయితే మీకు చూపిస్తాను అది. సో క్రోమ్ క్యాస్ట్ వీడియో అయిపోయిన తర్వాత ఒకటి మార్క్యూ టర్బో స్ట్రీమింగ్ డివైస్ ఒకటి, అంటే ఆండ్రాయిడ్ డివైస్ ఒకటి అయితే నేను తీసుకున్నాను అనమాట. సో అంటే ఇంట్లో నా ఎల్ఈడి టీవీకి అయితే నేను యాడ్ చేసుకోవడానికి. సో దాన్ని కూడా ఒక వీడియో తీసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. 18లో ఈ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా మళ్ళీ వాటిని అప్లోడ్ చేసిన తర్వాత అసలు ఇన్కమ్ వచ్చిందా, అసలు రెవెన్యూ వచ్చిందా, అసలు వ్యూస్ వచ్చినాయా, లైక్స్ వచ్చినాయి, వీటి గురించి అయితే నేను ఏం పట్టించుకోలేదు. సో ఈ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, ఇంక వదిలేసిందండి. ఇంకా మళ్ళీ 2023లో అయితే మళ్ళీ ఒకసారి అయితే యూట్యూబ్ ఓపెన్ చేశాను, అంటే మా ఫ్రెండ్ చేస్తుంటే. సో అసలు మనం ఎప్పుడూ వీడియోస్ పెట్టాం కదా, అసలు ఏమైనా వచ్చినాయా వ్యూస్, అసలు ఉందా లేదా అని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూస్తే దానికి వ్యూస్ కొంచెం బాగానే వచ్చినాయి. సో అంటే ఇప్పుడున్న వాటితో పోల్చుకుంటే అప్పుడు ఇంకా బాగానే వచ్చినాయి వ్యూస్. సో అరే వ్యూస్ బాగానే వచ్చినాయి కదా, వాచ్ అవర్స్ వచ్చింది, అలా సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది వచ్చారు. సో మా ఫ్రెండ్ ఏమన్నా కంటిన్యూ చేయొచ్చు కదా అని అన్నారు. సో అరే మనం కూడా అప్పటి నుంచి నేను చాలా ప్రోడక్ట్స్ అయితే కొనుక్కున్నాను, కానీ ఏది కూడా వీడియో తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. సో అప్పుడు ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లయితే కొంచెం వ్యూస్గా వచ్చాయి. సో అంటే ఒక 1000 ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా. సో అప్పటి నుంచి కంటిన్యూ చేసినట్లయితే కనీసం ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అన్న ఉండేవాళ్ళు మన టాలెంట్కి. 2018లో క్రోమ్ క్యాస్ట్ సంబంధించిన వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. మళ్ళీ 20లో ఫ్లిప్కార్ట్లో మార్క్యూ టర్బో స్ట్రీమింగ్ డివైస్ గురించి అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఈ 2 వీడియోస్ పెట్టాను. సో తర్వాత మనకి వ్యూస్ బాగానే వచ్చినాయి కదా. సో మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను కూడా వీడియో స్టార్ట్ చేద్దాం అనిపించింది.
సో ఇంకా నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా 2023లో అయితే కొన్ని ఇంకా వీడియోస్ అయితే చిన్నగా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే సో ఇలా అయితే నేను మిస్టేక్స్ చేసుకుంటూ వచ్చాను. అంటే కంటిన్యూగా వీడియోస్ చేయకుండా మధ్యలో కాస్త బ్రేక్ ఇస్తూ అలా తీసుకున్నాను. యూట్యూబ్ ఆల్గరిథం కూడా మనకు అర్థం కావాలి కదా, అసలు వీడి వీడియోస్ ఎందుకు ఆపేసాడు, మనం కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ వీడియోస్ అనేది ఇంకా మనకి వ్యూవర్స్కి ఇంకా పంపిస్తూ ఉండేది. కానీ మన వీడియోస్ చేయడం ఆపడం వల్ల ఏంటంటే తర్వాత పెట్టిన వీడియోస్ అనేది అంతగా వ్యూస్ అనేది అంత రీచ్ అనేది రాలేదన్నమాట. సో అయితే ఇంకా కొంచెం అక్కడ కొంచెం బాధ వేసింది, అరే కంటిన్యూ చేసినా బాగుండేది అనిపించింది. సో తర్వాత ఏంటంటే ఒకటి జియో సంబంధించిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, జియో ఒకటి ఎయిర్టెల్ సంబంధించిన వీడియోస్. సో వీటికైతే మాత్రం మంచి రీచ్ వచ్చింది. సో వాటికి ఇప్పుడు వ్యూస్ బాగానే వస్తున్నాయి, 2-3 వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. సో వాటి వీడియో వస్తుంది. కానీ ఈ టైంలో ఈ మానిటైజేషన్ అయితే ఆన్ అయినట్లయితే కొంత రెవెన్యూ అనేది జనరేట్ అయ్యేది, ఇదే కొంచెం బాధ, ఇంకా అంత మించి ఏం లేదు. కానీ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సో రెగ్యులర్గా మీరు మన వీడియోస్ చూడండి, కంపల్సరీగా చూసిన ప్రతి వీడియోకి అయితే మీకు నచ్చితే మాత్రమే లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో అర్థమైంది కదా నేను చేసిన మిస్టేక్స్. సో మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో అందుకోసమని నేను నాకు ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఇష్యూస్ అని మీకు చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. సో అంటే నేను చేసిన తప్పులు మీరు చేశారు అంటే ఇంకేం లేదు, ఇంకా మీ ఛానల్స్ కూడా గ్రోత్ అనేది పడిపోతాం. సో ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకా చేయాలి. మీకు కూడా అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ నాకు అర్థమైంది మీతో షేర్ చేసుకుంటాను, నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి మన ఛానల్ని, అలాగే వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.